ఈరోజు మనము నేతన్నకు అండగా సిరిసిల్లలో చేస్తున్నటువంటి దీక్షకి విచ్చేసినటువంటి సోదరిమణులకు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, మీకందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ రాష్ట్రం ఎలా ఉంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఈ రాష్ట్రం రావణ కాష్టంగా మార్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీకందరికీ తెలుసు రాష్ట్రంలో రావణ కాష్ట పాలన కొనసాగుతుంది. ప్రజల పక్షాన ఉన్న నాయకుడు ఎవరు లేరు. ప్రజల పక్షాలు ఉన్నటువంటి నాయకుడు ఏకైక నాయకుడు అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాత్రింబవలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమ పథకాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టే ప్రతి పథకాన్ని కూడా ప్రతి కార్యకర్త కూడా చేరాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాత్రింబవలు కష్టపడుతున్న మీకు తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు సిరిసిల్లలో నేతన్నకు అండగా ఉండాలని చెప్పేసి ఈ రోజు విజయమ దీక్ష చేపడుతుంటే కొంతమంది నీచ్ కమినే కుత్తేగాలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎలాగో సక్సెస్ఫుల్ గా జరుగుతుంది తెలిసి కూడా వాళ్ళు వాంటెడ్లీగా ఈ రోజు ఒక కొంతమందిని 10 మందిని 20 మంది పంపించి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మీకందరికీ చెప్తున్నా సోదరులారా, కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కూర్చొని దందా చేస్తుంటే నీ కొడుకు ప్రాక్టికల్ రాకుండా ఒక 10 మందిని పంపించి వీధి గుండాలకు వ్యవహరిస్తుంటే కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేయి, పోటీ పెడతాం, చిత్తు కూడా కొడతాం నిన్ను. నీ డిపాజిట్ సిరిసిల్లలో నీ డిపాజిట్ గల్లం చేసి పంపుతాం, మర్యాదగా ఉండదు. నీకేదైనా ఉంటే ధైర్యంగా ఫేస్ చేయి. అమాయకమైన కార్యకర్తలను బలి తీసుకోకండి. ఇప్పటికీ మీ మాటలు నమ్మి 700 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు. నువ్వు బలిదానం చేసుకో తెలంగాణ కోసం. నువ్వు తెలంగాణ కోసం ఏనాడైనా నీ కుటుంబం చచ్చిందా? అందరూ అమాయకమైన ప్రజలు చంపి ఈరోజు మీరు ఏసీ గదులు ఎంజాయ్ చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నేతలకు అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు విజయమ్మ గారు వస్తే సిగ్గు లజ్జ లేకుండా నీవు కొంతమంది చీడ పురుగులను పంపించి ఇలాంటి నీచమైన కార్యక్రమం చేస్తున్నావు. సోదరులారా, మీరు ఎవరైతే చెప్పులు ఇస్తున్నారో గుడ్లు ఇస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం వచ్చింది మన ప్రజల సంక్షేమ పథకం కోసం. రేపన్నాడు మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అధికారం చేపడితే నువ్వు గుడ్లు ఇసుకోవడం కాదు, నువ్వు గుడ్లు అమ్ముకుంటావు అని చెప్పేసి కూడా చెప్తున్నా. అలాగే ఈరోజు మీకందరికీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ప్లీనర్లో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ తెలంగాణకి వ్యతిరేకం కాదు, ఇది తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం కేంద్రం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మా ఒక తెలంగాణ ప్రాంతాల వాళ్ళ ఆకాంక్షని గౌరవిస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి సోదరం అందరూ కూడా మన ఆత్మగౌరవాన్ని మనం గౌరవిస్తాం తప్ప ఇలాంటి నీచ్ కమ్మినే కుత్తగాలను తరిమి కొట్టాలని చెప్పేసి ధర్మంగా చెప్తున్నాను. దయచేసి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే విధంగా మీ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సభ్యత్వం ప్రతి ఒక్కరు తీసుకొని మనము సిరిసిల్లలో నేతన్నకి ఏదైనా న్యాయం జరిగితే రాబోయే రోజుల్లో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. త్వరలో మీ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేనేత కార్మికులను కూడా అందరినీ కూడా నేతన్న కార్మికులు అందరినీ కూడా సందర్శిస్తారండి. వాళ్ళని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. మన